సంపద ఎంగుతుర్రు అన్న. కమ్సే కమ్ 30 నుంచి 40 వేల ఫోన్లు వచ్చినాయన్న. చూడన్నా ఖాళీ వాట్సాప్ ఖాళీ మిస్ కాల్ వేస్తున్నాయి. ఖాళీ మిస్ కాల్ ఫోన్లు చేస్తున్నారు లేపుతున్నారు అన్న. పక్క 50,000 కోట్లు కొడుతుంది అన్న. ఇదేనా వాస్తవం? చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. బయటకు ఇప్పుడు భయ్య తోలుకొని వచ్చిండు. భయ్య ధైర్యం అన్న. కానీ మెయిన్ ఏం తెలుసా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కావాలని ముసుకొచ్చుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ పుష్ప సినిమా రికార్డులు ఎట్లా పోతే 50,000 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పి బెదిరిస్తారు అన్న. అరే హైలైట్ అయిందన్నా, సినిమా బాగుందని చెప్తున్నా. మెగా ఫ్యాన్ గా చెప్పడం తప్ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న తగ్గేది. సినిమా బాగుంది, సంక్రాంతి హిట్, బ్లాక్ బస్టర్ హిట్. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మావాడిని. పర్సనల్ నంబర్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. ట్రోల్ చేస్తాను నా ఇన్స్టా ఐడి కూడా చెప్పిన మస్తాన్ బాయ్ అని చెప్పి, మస్తాన్ బాయ్ రివ్యూ అని చెప్పిన. దానికి ఫోన్లు మిస్ కాళ్ళు ఇంకో ఇన్స్టాగ్రామ్ షేక్ అయిపోతుంది. అట్లా చేస్తారు. మావాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. దయచేసి ట్రోల్ చేయకండి. మావాడికి ఏమన్నా అయితే చెప్పండి వినండి. మావాడికి ఏమైతే మీరు మీడియా వాళ్ళే ప్రత్యక్ష సాక్షి. మావాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. మీరు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాడిని అటాక్ చేస్తున్నారు. కాదు ఆ వీడియో చూపిస్తా, కావాలంటే మీరు నమ్ముతలేరు కదా. నేను ఏమంటున్నా వీడియో చూపిస్తా మీకు. ఆ వీడియో చూపిస్తా చూడండి అన్నా. నేను దాంట్లో ఏమైనా తప్పు మాట్లాడినా చూడండి. ఇంకో వీడియో చూపిస్తున్నా. మామూలుగా నిజం చెప్తున్నా. దిల్ రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్? చెప్పండి సార్, మీరు దీని మీద స్పందించండి సార్. దిల్ రాజు గారు దయచేసి స్పందించండి సార్. గేమ్ చేంజర్ సినిమా హిట్ అని చెప్పడం తప్ప సార్? సార్ ఒక మంచి సినిమా సార్, అది ఒక మంచి మెసేజ్ సార్, ఒక రాజకీయంగా మంచి మెసేజ్ సార్. పైసలు తీసుకోకుండా ఓట్లేయడం అని చెప్పి మెసేజ్ ఇచ్చారు సార్. మీరు దేవుడు సార్, ఈ టిఎఫ్ఐ కి దేవుడు సార్. మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్. ఎండనక వాడనక ట్రోల్ చేస్తున్నారు. తెల్లారు లేచి భయపడుతున్నా. మావాడు ఉత్సవాన్ని కూడా భయపడతాడు. మావాడు ట్రోల్ చేస్తున్నా. మావాడు భయపడుతున్నాడు. గేమ్ చేసి బాగుందంటే ట్రోల్ వేస్తారు అన్న. మామిడికి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాణాన్ని ఉంది. దయచేసి ప్రొటెక్షన్ ఇవ్వండి. ల్యాండ్ ఆర్డర్ చూసుకోండి. కమిషనర్స్ రావాలి సార్. దయచేసి రేవంత్ రెడ్డి సార్, దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా. మామిడికి ప్రాణాన్ని ఉంది. మామిడి కమిషన్ రివ్యూ చెప్తే చంపేస్తారా అన్న? రివ్యూ చెప్తే ఇంటికి వస్తారా అన్న? రివ్యూ చేస్తే కొడతారా అన్న? మామిడి నిజంగా చాలా అన్న. నిన్న గేమ్ చేంజ్ 50,000 కోట్లు కొడతాను. చాలా మంది 50,000 కోట్లు కొడతాను. ట్రోల్ చేస్తారన్న. నంబర్ పెడితే తిరుగుతున్నారన్న. ఇంటికి వచ్చి దాడి చేస్తారన్న. మా వాడికి అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటన్నా. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తారన్నా. చెప్పలేదన్నా దిల్ రాజు గారు సార్. దండం సార్, నిజంగా చెప్తున్నా సార్, దండం సార్. మీరు స్పందించాలి సార్. సినిమా బాగలేదని కావాలని ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి సార్ మీడియా ముఖంగా ఒక్కటే మాట చెప్తున్నా సార్. సినిమా బాగలేకపోతే గుత్త మూసుకొని పండుకోండి సార్ ఇంట్లో. కానీ సినిమా బాగలేదు, ఏం బాగలేదు సార్. ఒక్క తల్లి తండ్రి నేను దాడి చేస్తున్నారు అన్న. ఒక్క మాట అన్న, సినిమా బాగుండాలి. లాస్ట్ ఒక్కటే మాట అన్న ఒక్క మాట. తల్లిదండ్రి ఒక పిల్లగాన్ని ఒక చిన్నప్పటి నుంచి 23 సంవత్సరాలు పెంచితే వేరే వాళ్ళని వచ్చి ఒక మాట తిరిగితే ఆ తల్లిదండ్రి ఒకటిదా? ఒక్క సినిమా కూడా ఒక ఆర్టిస్ట్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఎంతో మంది పేదోళ్ళు ధనికులు అందరు కష్టపడితే స్క్రీన్ మీదకి వస్తా సినిమా. నువ్వు 3 గంటల సినిమా చూసి సినిమా బాగలేదు, దాంట్లో అది నచ్చలేదు, నచ్చలేదు అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే సినిమా బాగున్నా బాగాలని చెప్పాలా బ్రదర్? సినిమా బాగున్నా బాగాలని చెప్పాలి. చెప్పండి. సినిమా బాగుంది మామూలు కొడుతున్నారు.
అన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ లవ్ యూ అంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా బాయ్ రికార్డులు బద్దలు కావండి అన్న. ఏదైనా ఒక 1800 కోట్లు దాటదు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఎర్రిపుక సంపద ఎంగుతాం. నీ అడ్రస్ పెట్టంటారు అన్న, అడ్రస్ పెట్టంటారు. నేను ఏదో ఫ్లో లో నెంబర్ చెప్పిన అన్న, తప్పు అయిపోయింది అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వద్దు సార్, సారీ సార్. మీ రికార్డులు అట్లనే ఉంటాయి. ఆ పుష్ప ఇంకా 2000 దాటిపోతుంది, ఇంకా బాగుపడాలి. మా అన్న పుష్ప సినిమా కూడా నడవాలి, అన్ని సినిమాలు వెళ్ళిపోవాలి. పుష్పనే నడవాలి. దయచేసి అందరు రిక్వెస్ట్ చేతులు జోడి